హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా 26th కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్? భారతదేశంలో పూర్తి స్థాయిలో డిజిటల్ సాక్షరత కలిగిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది అంటే కేరళ రాష్ట్రం. సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి డిజిటల్ సాక్షర రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఏ ప్రాజెక్ట్ ద్వారా అంటే డిజి కేరళ అనే ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రం అంతటా డిజిటల్ అక్షరాస్యతను తొలగించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది పనిచేసింది. దీంతో 21.88 లక్షల మంది అక్షరాస్యత లేని వారిని గుర్తించి 99.98% మందికి శిక్షణను పూర్తి చేయడం జరిగింది. దేంట్లో భాగంగా అంటే డిజి కేరళ అనే ప్రాజెక్టులో భాగంగా ఈ డిజి కేరళ ప్రాజెక్టుకు మూల కారణంగా ఏమని అంటున్నారంటే స్థానిక సంస్థల ద్వారా అందరికీ శిక్షణ అందించడం. అందరికీ అంటే ఎవరికైతే అక్షరాస్యత లేదో వారికి. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులతో సహా అందరికీ శిక్షణను అందించడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఆయుష్మాన్ భారత్, పిఎం కిసాన్, జన్ ధన్ వంటి పథకాలను డిజిటల్గా స్వయంగా పొందగలుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ లిటరేట్ స్టేట్ ఏదంటే కేరళ. ఇవి న్యూస్లో ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ ఇన్ న్యూస్ విభాగంలో ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు జాయిన్ క్రూజ్ ఇండియా మిషన్. భారతదేశంలో ఏ స్టేట్ అనేటువంటిది క్రూయిజ్ ఇండియా మిషన్లో జాయిన్ అయ్యింది అంటే గుజరాత్. ఇండియాస్ ఫస్ట్ టు లాంచ్ ఏఐ పవర్డ్ అంగన్వాడీ. ఏ రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి ఏఐ పవర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ అంగన్వాడీని ప్రారంభించింది అంటే మహారాష్ట్ర ప్రభుత్వం. ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ. భారతదేశపు మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ ఎక్కడ ప్రారంభించబడింది? కేరళలో. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభించబడింది అంటే మహారాష్ట్ర. ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు డిప్లాయ్ యాంటీ డ్రోన్ సిస్టమ్. భారతదేశంలో ఏది మొదటి స్టేట్ యాంటీ డ్రోన్ సిస్టమ్ను డిప్లాయ్ చేసింది అంటే పంజాబ్. ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్. సో ఇటీవల జార్ఖండ్ అనేటువంటిది భారతదేశపు మొట్టమొదటి మైనింగ్ ప్రాజెక్ట్ను ఇనిషియేట్ చేసింది. ఇండియాస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ మోడర్న్ సెంట్రల్ లైబ్రరీ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్. భారతదేశంలోని లార్జెస్ట్ మరియు మోడర్న్ సెంట్రల్ లైబ్రరీ ఎక్కడ ఏ రాష్ట్రం ప్రారంభించబోతుంది అంటే ఆంధ్రప్రదేశ్. What is the India's rank in the IMD World Competitiveness Rankings 2025? IMD అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్. IMD ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్ 2025లో భారత స్థానం ఏది అంటే భారత ర్యాంక్ ఎంత అంటే 41st అనమాట. ఈ ర్యాంకింగ్ ని ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్. ర్యాంకింగ్ పేరేంటి? ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్. 2025లో ఎన్ని దేశాలలో అంటే 69 దేశాలలో భారత స్థానం 41వ స్థానాన్ని భారతదేశం పొందింది. అదే 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 39th ర్యాంక్. సో 2024తో పోలిస్తే 2025లో 2 స్థానాలను తగ్గడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక పనితీరులో భారత్ 20వ స్థానం నుంచి 27వ స్థానానికి పడిపోయింది. అయితే ప్రభుత్వ సామర్థ్యం 45వ స్థానం మరియు వ్యాపార సామర్థ్యం 25th ప్లేస్లో మార్పు అనేటువంటి తెలియదు. అది మాత్రమే మార్పు వచ్చింది. ఈ తగ్గుదల ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో భారత్ యొక్క అనుకూలత మరియు సంస్కరణల ఆధారిత పురోగతిని కొనసాగుతుంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే 2025లో 69 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 41st ప్లేస్, 41వ స్థానం. ఈ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ ని ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ దీనిని రిలీజ్ చేయడం జరిగింది. టాప్ 3 ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 3 ఎకానమీస్ ఆర్థిక వ్యవస్థలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్ విత్ 100 పాయింట్స్, సెకండ్ ప్లేస్ సింగపూర్, థర్డ్ ప్లేస్ హాంకాంగ్.
సో ఇవి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి ఇటీవల న్యూస్ లో ఉన్నాయి, అందుకే రివిజన్ ఎంసీక్యూస్ లో భాగంగా ఇక్కడ పెట్టడం జరిగింది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025? ర్యాంక్ ఎంత ఇండియాది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఎంత ర్యాంక్ అంటే 130th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే ఐస్లాండ్. What is India's rank in the Henley Passport Index 2025? Henley Passport Index లో ఇండియా ర్యాంక్ ఎంత? 77th ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ లో ఎవరున్నారు? సింగపూర్. In the World Happiness Report 2025, what is the India's rank? World Happiness Report 2025 లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 118. ఫస్ట్ ర్యాంక్ లో ఎవరున్నారు? ఫిన్లాండ్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్? గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 115. ఫస్ట్ ర్యాంక్ లో ఎవరున్నారు? ఐస్లాండ్. యాజ్ పర్ ద గ్లోబల్ ఫైర్ వర్క్స్ ఇండెక్స్ 2025, ఇండియాస్ ర్యాంక్ ఇన్ మిలిటరీ స్ట్రెంగ్త్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 లో ఇండియా ర్యాంక్ ఎంత మిలిటరీ పవర్ లో అంటే 4th ప్లేస్ లో ఉంది ఇండియా. అదే ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? USA. What is the rank of the India in the Climate Change Performance Index? Climate Change Performance Index CCPI 2025 లో ఇండియా ర్యాంక్ ఎంత? 10th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? డెన్మార్క్. What is the rank of India in Global Terrorism Index 2025? Global Terrorism Index 2025 లో ఇండియా ఎంత ర్యాంక్ ఎంత? ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 14th ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ లో ఎవరున్నారు? బుర్కినో ఫాజో. Who was re-elected as the president of the Boxing Federation of India for the third consecutive term in August 2025? 2025 ఆగస్టులో మూడవసారి వరుసగా పదవీ కాలాన్ని ఏ అధ్యక్షుడిగా అంటే భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అంటే అజయ్ సింగ్. సో ఈ ఎన్నికలు ఎక్కడ జరిగాయి అంటే గురుగ్రామ్ లో జరిగాయి. మూడోసారి కూడా ఈయనను అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది. దేనికి? భారత బాక్సింగ్ సమాఖ్యకు. ఇతని పేరు ఇంపార్టెంట్, అజయ్ సింగ్. సో రీసెంట్ అపాయింట్మెంట్స్ అనేటువంటివి న్యూస్ లో ఉన్నాయి. న్యూ చైర్మన్ ఆఫ్ IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎవరు చైర్మన్ అంటే Ajay Seth, who has been reappointed as the Central Board of Direct Taxes till June 2026. Ravi Agarwal, who has been appointed as the new Chief of Research and Analysis Wing. Parag Jain, who has been elected as the President of the Asian Infrastructure Investment Bank. Jiu Jioi, who has been appointed as the first woman Director General of Railway Protection Force. Sonali Mishra, who has been appointed as the 57th Chief Justice of India. ఎవరు అపాయింట్ అయ్యారు? బిఆర్ గవాయ్ అపాయింట్ అవ్వడం జరిగింది. హూ హ్యాస్ బిన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ న్యూ CEO. కొత్త CEO ఎవరు? దేనికి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి. ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సంజోగ్ గుప్తా. అదే రాక్ అయితే పరాగ్ జైన్. విచ్ స్టేట్ టాపర్ ద medal tally at the first ever Khelo India Water Sports Festival held in Dal Lake in August 2025. సో మనం స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ లో కూడా దీనిని కవర్ చేయడం జరిగింది. ఆగస్ట్ 21st 23rd తేదీలో శ్రీనగర్ లోని దాల్ సరస్సులో జరిగిన తొలి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అంటే మధ్యప్రదేశ్. ఫస్ట్ గా ఈ వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే శ్రీనగర్ దాల్ లేక్ లో జరిగింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో మళ్ళీ ఎవరు గెలిచారు అంటే మధ్యప్రదేశ్ అనేటువంటిది గెలవడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆగస్ట్ 21, 23 తేదీలో శ్రీనగర్ లోని దాల్ సరస్సులో జరిగినటువంటి తొలి ఖేల్ ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎన్ని పథకాలు? 18 పథకాలు. అందులో 10 బంగారు, 3 రజత, 5 కాంస్య అంటే 10 గోల్డ్, 3 సిల్వర్, 5 బ్రాంజ్ సాధించి అగ్రస్థానంలో నిలిచడం జరిగింది. ఎందుకు ఏ విభాగాల్లో ఇది ఆధిపత్యాన్ని కొనసాగించింది అంటే గేమ్స్ లో అంటే కయాకింగ్, కనోయింగ్ విభాగాల్లో. సో ఇవి MCQs, రివిజన్ MCQs. విచ్ కంట్రీ ఈజ్ లాంచింగ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఆర్చరీ లీగ్ ఇన్ October 2025 ఆర్గనైజ్డ్ బై ద ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా? ఏ దేశం తన మొట్టమొదటి ఆర్చరీ లీగ్ ని కండక్ట్ చేయబోతుంది అక్టోబర్లో? దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఏ దేశం? భారతదేశమే మొట్టమొదటి ఆర్చరీ లీగ్ ను కండక్ట్ చేయబోతుంది అక్టోబర్లో. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఫస్ట్ టైం అని వచ్చింది కాబట్టి.
What is the first ever IPL style T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ బిగిన్స్ ఇన్ బెంగళూరు? సో బెంగళూరులో T20 క్రికెట్ ఛాంపియన్షిప్ అనేటువంటిది ఐపీఎల్ లెవెల్లో లైక్ స్టైల్లో జరగబోతుంది మహిళలకు. దాని పేరు ఏం పెట్టారంటే మహారాణి ట్రోఫీ. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ టైటిల్ ఎవరు గెలిచారు? వరల్డ్ పికిల్ బాల్ లీగ్ టైటిల్ అంటే బెంగళూరు జవాన్స్. విచ్ స్టేట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ఏషియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ 2025? ఈ రాష్ట్రం ఆసియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇచ్చింది అంటే బీహార్. Who won the inaugural Chess Esports World Cup held in Riyadh, Saudi Arabia? రియాద్ సౌదీ అరేబియాలో జరిగినటువంటి చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ లో ఎవరు గెలిచారంటే మ్యాగ్నస్ కార్ల్సన్. Who has been appointed as the head coach of the ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్ కి హెడ్ కోచ్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఖలీద్ జమీల్. After 25 years, which state lift the Dr. B.C. Roy Trophy, also known as the Junior Boys National Football Championship, by defeating the defending champion West Bengal in the final? So, ఈ రాష్ట్రం అనేటువంటిది 25 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా డాక్టర్ బిసి రాయ్ ట్రోఫీని గెలుపొందింది అంటే మణిపూర్. ఎవరి మీద గెలిచి అంటే వెస్ట్ బెంగాల్ పైన. Who is leading the 2 high-level committees formed by the central government to fast-track next-generation reforms under the Viksit Bharat Vision? వికసిత్ భారత్ దృష్టి నుండి విజన్ ను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 ఉన్నత స్థాయి కమిటీలకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఎవరు అంటే రాజీవ్ గౌబా. సో కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గౌబా నేతృత్వంలో 2 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఆయన ఆల్రెడీ నీతి ఆయోగ్ లో పూర్తి కాల సభ్యుడిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆయన మాజీ క్యాబినెట్ కార్యదర్శి కూడా. సో ఈ కమిటీలు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైనటువంటి తదుపరి తర సంస్కరణను వేగవంతం చేయడానికి లక్ష్యంగానే పనిచేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కమిటీస్ ను ఎవరు హెడ్ చేస్తున్నారంటే రాజీవ్ గౌబా గారు హెడ్ చేస్తున్నారు. ఆ కమిటీస్ పేర్లు ఏంటి అంటే ప్యానెల్ ఆన్ వికసిత్ భారత్ గోల్స్, ఇంకొకటి ప్యానెల్ ఆన్ నాన్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. వికసిత్ భారత్ విజన్ ఏంటి అంటే మేకింగ్ ఇండియాస్ $5 ట్రిలియన్ ఎకానమీని సాధించడమే వికసిత్ భారత్ యొక్క విజన్. Who will inaugurate the 4th edition of Semicon India 2025 at Yashobhoomi, New Delhi? సెమీకాన్ ఇండియా 2025 ఎంతవ ఎడిషన్? ఇది 4వ ఎడిషన్ ను న్యూఢిల్లీ యశోభూమిలో ప్రారంభించబోయేటువంటి వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు. సో ఇది ఏది అంటే సెమీకాన్ ఇండియా 2025 అనేటువంటిది ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఎవరు అంటే ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ఇది ప్రముఖ సెమీకండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ కార్యక్రమం. ఇది భారతదేశం చిప్స్ రూపకల్పనలో తయారీ రంగాల్లో ప్రపంచ నాయకత్వం సాధించాలనే లక్ష్యాన్ని ప్రతిపాదిస్తుంది. సో అందుకే ఎవ్రీ ఇయర్ సెమీకాన్ ఇండియా 2020 ను కండక్ట్ చేస్తున్నారు అన్నమాట భారతదేశంలో. ఇప్పుడు 2025 లో ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ కండక్ట్ చేస్తున్నారు. ఎన్ని దేశాలు ఎందుకు ఈ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నాయంటే 33 దేశాలు అటెండ్ అవుతున్నాయి. ఎంతమంది ప్రదర్శకులు అటెండ్ అవుతున్నారంటే 350 మంది. దేశాలు అది కంపెనీస్ ఏవేవి అంటే మైక్రాన్, ఐబిఎం, టోక్యో సిఇఓలు కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. కంపెనీల యొక్క సిఇఓలు. దీనికి ప్రభుత్వం మద్దతు ఎవరు దీన్ని మద్దతు ఇస్తున్నారు ఈ సెమీకాన్ ఇండియా 2025 కు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్ ద్వారా ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది. ఇందులో ప్రధాన అంశాలు ఏంటి అంటే చిప్స్ తయారీ మరియు ప్యాకేజింగ్, నైపుణ్య అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం. సో ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం ఈ రంగంలో చిప్ రంగంలో వినియోగదారుడిగా కాకుండా విశ్వసనీయ తయారీదారుగా ఎదగాలనే లక్ష్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సెమీకాన్ ఇండియా 2025 ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. What was inaugurated on India's second National Space Day in 2025 to commemorate the 50th anniversary of India's first satellite launch and celebrate the nation's cosmic journey? 2025లో 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క
మొదటి ఉపగ్రహ ప్రయోగం 50వ వార్షికోత్సవాన్ని మరియు అంతరిక్ష ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఏ ప్రదర్శన ప్రారంభించబడింది అంటే ఆర్యభట్ట గ్యాలరీ. సో మనం స్పేస్ డేని ఎప్పుడు జరుపుకున్నాం? ఆగస్టు 23న జరుపుకున్నాం. ఇది 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఈ సందర్భంగా ఎక్కడ అంటే న్యూఢిల్లీలో నెహ్రూ ప్లానిటోరియంలో ఏ గ్యాలరీని అంటే ఆర్యభట్ట గ్యాలరీని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే శుభాంశు శుక్లా గారు ప్రారంభించారు. భారతదేశం 1975 ఏప్రిల్ 19న ప్రయోగించినటువంటి భారతదేశపు మొదటి స్వదేశీ ఉపగ్రహం పేరేంటి? ఆర్యభట్ట. సో ఈ సంవత్సరంతో 50వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఈ గ్యాలరీ ప్రాచీన భారత ఖగోళ శాస్త్ర వారసత్వాన్ని, ఆర్యభట్ట యొక్క కృషిని ఆధునిక ఇస్రో విజయాలతో అనుసంధానిస్తూ గతాన్ని మరియు భవిష్యత్తును కలిపే థీమ్తో ఇంటరాక్టివ్ ప్రదర్శిస్తుంది. సో ఇక్కడ సింపుల్ గా ఆర్యభట్ట గ్యాలరీ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలోని నెహ్రూ ప్లానటోరియంలో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే శుభాంశు శుక్లా గారు. Which public transport project was inaugurated in Varanasi in 2025, making it the first Indian city to launch a ropeway system for urban commuting? 2025లో వారణాసిలో ప్రారంభించబడిన ప్రజా రవాణా ప్రాజెక్ట్ ఏది? దీని ద్వారా రోప్వే వ్యవస్థను ప్రారంభించిన తొలి భారతీయ నగరంగా మారిందనమాట. ఏ నగరంలో దీన్ని ప్రారంభించారంటే వారణాసిలో ప్రారంభించారు. ఏ రోప్వేను ప్రారంభించారంటే కాశీ రోప్వేను ప్రారంభించడం జరిగింది. దేనికోసం అంటే ప్రజా రవాణా కోసం ప్రారంభించినటువంటి తొలి నగరం ఏది? వారణాసి. ఈ ప్రాజెక్టు వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుండి గొడౌలియా చౌక్ వరకు ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని? 3.75 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇందులో విద్యాపీఠ్ మరియు రథయాత్ర వంటి 5 స్టేషన్లు ఉన్నాయి. దీనికోసం ఎంత ఖర్చు చేశారంటే 7 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. ఈ వ్యవస్థలో 15 గోండాలాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు పిక్ లో చూస్తే ఉన్నాయి కదా, అవి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఎన్ని ప్రయాణికులు తీసుకెళ్లదు అంటే 10 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఇది రోజుకు సుమారుగా 96,000 మంది ప్రయాణికులను రవాణా చేయగలదు. సో ప్రస్తుతం 45 నుంచి 50 నిమిషాలు పడుతున్నటువంటి ప్రయాణ సమయం 15 నిమిషాలకు పైగా తగ్గుతుంది. సో జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ ప్రారంభించబడింది అంటే వారణాసిలో ప్రారంభించబడింది. ఏ పేరుతో ప్రారంభించబడింది అంటే కాశీ రోప్వే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ థర్డ్ అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ ballistic missile submarine expected to be commissioned by the end of 2025? 2025 చివరలో భారత నౌకాదళంలో చేరనున్న 3వ అంటే ఇది ఏ తరగతికి జరిగింది? ఇది ఏ క్లాస్ కి అంటే అరిహంత్ క్లాస్, అరిహంత్ తరగతికి చెందిన అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్ పేరు ఏమిటి అంటే ఐఎన్ఎస్ అరిధమన్. ఐఎన్ఎస్ అరిధమన్ షిప్ సబ్మర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ భారతదేశ 3వ అర్హంత్ తరగతి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏది అంటే ఏ తరగతికి చెందింది అంటే ఇది అర్హంత్ తరగతికి చెందింది. అణు వ్యవస్థతో అంటే న్యూక్లియర్ ఎనర్జీతో నడిచేటువంటి ఇది బాలిస్టిక్ క్షిపణి సబ్మరైన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. 2025 ఆగస్టు నాటికి ఇది సముద్ర పరీక్షల చివరి దశలో ఉంది. సో బై ఎండ్ ఆఫ్ 2025లో ఇది అధికారికంగా భారత నౌకాదళంలోకి చేరుతుంది. సో దీని బరువు సుమారుగా ఎంత ఉంటుందంటే 7,000 టన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇది గత సబ్మెరైన్ల కంటే చాలా పెద్దది. సో ఇక్కడ పిక్ లో చూడవచ్చు. ఇది ఏది అంటే థర్డ్ అన్నమాట. ఎగ్జామ్ లో కనుక ఏది థర్డ్ అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ సబ్మెరైన్ ఎక్స్పెక్టెడ్ టు బి కమిషన్ 2025 ఎండ్ ఆఫ్ అంటే ఆన్సర్ ఏంటంటే ఐఎన్ఎస్ అరిధమన్. ఇది బాలిస్టిక్ అంటే ఎస్, ఇది బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. గుర్తుపెట్టుకుని ఇది సబ్మెరైన్. మీరు చూడవచ్చు. అసలు ఇది కనుక సముద్రం లోపల ప్రయాణిస్తే సౌండ్ గానే లేకుండా ప్రయాణిస్తుంది అనమాట. అసలు తెలియని తెలియదు చేతులకి ఇది ఉందా లేదా అని. సో ఈ 1 లైనర్ క్వశ్చన్స్ ఇవి. చంపా రాస్పెడా ఫ్రమ్ ఒడిశాస్ Diyadi tribe has made history by becoming the first girl from her community to clear the national eligibility cum entrance test. So చంపా రస్పడా అనే అమ్మాయి ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఒడిశా రాష్ట్రానికి.
మరి ఒడిశా రాష్ట్రంలోని ఏ ట్రైబ్ కి చెందింది అంటే దియాది ట్రైబ్. ఇది ఒక పీవీటీజీ ట్రైబ్ అనమాట. సో ఆమె హిస్టరీని క్రియేట్ చేసింది, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ని క్లియర్ చేసింది. సో ఏ ట్రైబ్ నుండి దియాది ట్రైబ్ నుండి నీట్ ను క్లియర్ చేసినటువంటి మొదటి అమ్మాయిగా చరిత్రను సృష్టించడం జరిగింది. సో ఇందులో టూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. చంపా రస్పేద అనేటువంటి అమ్మాయి ఏ రాష్ట్రానికి చెందిందంటే ఒడిశా రాష్ట్రానికి. ఒడిశా రాష్ట్రంలోని ఏ ట్రైబ్ కి చెందింది అంటే దియాది ట్రైబ్. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి ఈ ట్రైబ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇండియా అచీవ్డ్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ఆగస్ట్ 2025 by being elected chairman of the executive board of the Asia Pacific Institute for Broadcasting Development. సో ఇండియాను ఎలెక్ట్ అయిందనమాట. ఇండియా అంటే భారతదేశం ఎన్నిక కాబడింది. దేనికి అంటే ఎన్నిక కాబడింది యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి. ఏ ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి అంటే ఏషియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్. ఈ ఎలక్షన్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే ఫుకెట్, థాయిలాండ్ లో జరిగింది. సో ఎగ్జామ్ లో కనుక విచ్ కంట్రీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద ఏషియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ అంటే ఆన్సర్ ఏది అంటే భారతదేశం. ఇది ఎక్కడ జరిగింది అంటే ఫుకెట్, థాయిలాండ్ లో జరిగింది. The Advertising Agencies Association of India has re-elected Srinivasan K. Swamy, Executive Group Chairman of R.K. Swamy Limited. సో అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ అనేటువంటిది రీఎలెక్టింగ్ అంటే తిరిగి ఎన్నుకున్నారు. ఎవరిని? శ్రీనివాసన్ కే స్వామి గారిని. ఈయన ఆల్రెడీ ఆర్కే స్వామి కంపెనీకి చైర్మన్ గా పనిచేస్తున్నారనమాట. సో ఇతను తిరిగి ఇప్పుడు రీఎలెక్ట్ అయినారు. దేనికి అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ గా ఫర్ ది ఇయర్ ఆఫ్ 2025-2026 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్ గా రీఎలెక్ట్ అయ్యారు. ఎగ్జామ్ లో కనుక హూ హ్యాస్ బిన్ రీఎలెక్టెడ్ ఫర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని అడిగితే ఆన్సర్ వచ్చేస్తుంది శ్రీనివాసన్ కే. యాజ్ ఏ విచ్ పొజిషన్ అంటే ప్రెసిడెంట్ గా. ఏ ఇయర్కి ఏంటి? 2025 నుండి 2026 వరకు. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగరేటెడ్ ద 2-day ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ అట్ ద ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ August 24, 2025. సో హోం మంత్రి అమిత్ షా గారు ఇనాగరేట్ చేశారు. దేన్ని అంటే ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ని. ఎక్కడ అంటే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఎప్పుడు అంటే August 24న. ద కాన్ఫరెన్స్ మార్కెట్ ద. ఈ కాన్ఫరెన్స్ అనేటువంటిది 100th యానివర్సరీ ఆఫ్ ఎవరిది 100th యానివర్సరీ అంటే వల్లభాయ్ పటేల్. అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్ ఎలెక్టెడ్ ఇండియన్ ప్రెసిడెంట్ స్పీకర్, ఫస్ట్ ఇండియన్ స్పీకర్ గా ఎన్నుకున్నారు కదా. అప్పుడు నుంచి ఇప్పటికు ఈయన లైక్ ఈ టైం అనేటువంటిది 100th యానివర్సరీ అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ స్పీకర్ గా ఎన్నికయ్యారు కదా అప్పటి నుంచి 2025 వరకు 100th యానివర్సరీని జరుపుకోబోతున్నాం వల్లభాయ్ పటేల్ గారిది. సో ఆ ఈవెంట్ ను గుర్తు చేసుకుంటూ ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ అనేటువంటిది దానిని ప్రారంభించారు. ఎవరంటే అమిత్ షా గారు. The 18th International Earth Science Olympiad was held in జింజింగ్, చైనా. సో 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ అనేటువంటిది ఏ దేశంలో జరిగింది అంటే జింజింగ్, చైనాలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే August 7 నుండి August 17, 2025 వరకు. సో ద ఈవెంట్ ఈజ్ అన్ యాన్యువల్ గ్లోబల్ కాంపిటీషన్. అంటే ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఎవరి కోసం అంటే హై స్కూల్ స్టూడెంట్స్ కోసం. ఏం టెస్ట్ చేస్తారంటే వాళ్ళలో నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తారు. ఏ నాలెడ్జ్ ని అంటే ఎర్త్ సైన్సెస్ గురించి ఏవేవి ఉంటాయి అందులో అంటే జియాలజీ, మెటీరియలాజీ, ఓషనాలజీ, ఆస్ట్రానమీ వీటన్నిటిపైన టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ అనేటువంటిది ఏ దేశంలో కండక్ట్ చేయబడింది అంటే చైనా. ఇన్ పాన్ ఇండియా ఆపరేషన్ కోడ్ నేమ్డ్ వీడ్ అవుట్ Directorate of Revenue Intelligence, Bengaluru, Indore and New Delhi this week dismantled a syndicate involved of Sagmil. సో ఈ హైడ్రోఫోబిక్ వీడ్స్ ని ఎవరైతే స్మగుల్ చేస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది. ఆపరేషన్ ఏం పెట్టారు దాని పేరు అంటే ఆపరేషన్ వీడ్ అవుట్. ఈ హైడ్రోఫోనిక్ వీడ్స్ అంటే ఏంటంటే ఫేక్ ప్లాంట్స్ అనమాట. అంటే సాయిల్ లేకుండా వీటిని పెంచవచ్చు, అంటే వాటర్లో పెంచవచ్చు. అయితే దీనివల్ల ఏమైతే ఉపయోగం ఉండదు.
కానీ ఒక డ్రగ్ లాంటిది అనమాట ఇది. సో అది ఇంత మంచిది కాదు కాబట్టి దీనిని ఇలాంటి వాటిని డిస్మాంటిల్ చేయాలి అని ఎవరెవరు అంటే బెంగళూరు, ఇండోర్ మరియు న్యూఢిల్లీ నగరాల యొక్క డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేటువంటివి ఆపరేషన్ కండక్ట్ చేసి సీజ్ చేసుకోవడం జరిగింది. వీటిని అంటే హైడ్రోఫోబిక్ వీడ్స్ని. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అపాయింటెడ్ సర్జియో గోర్ యాజ్ ఏ న్యూ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా. సో డొనాల్డ్ ట్రంప్ గారు, యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఎవరిని అపాయింట్ చేశారంటే సర్జియో గోర్ను అపాయింట్ చేశారు యాజ్ ఏ న్యూ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా. సో ఈయన ఇండియాలో కూర్చుంటారు యాజ్ ఏ యుఎస్ అంబాసిడర్గా. రివిజన్ క్వశ్చన్స్లో భాగంగా వీటిని పెట్టడం జరిగింది. 2025లో ప్రవేశపెట్టిన ఏ రాజ్యాంగ సవరణ బిల్లు మంత్రులు 30 రోజులు నిరంతరంగా నిర్బంధంలో ఉన్నప్పుడు పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపాదించబడింది? ఏ బిల్ అది అంటే 130వ సవరణ బిల్లు. బల్గేరియాలో జరిగిన అండర్-20 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారతీయ రెజ్లర్ ఎవరు అంటే తపస్య మరియు కాజల్. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను రక్షించేందుకు గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నాసా 2025లో ప్రకటించిన యురేనస్కు చెందిన కొత్తగా కనుక్కున్న 29వ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే ఎస్బార్ 2025 5,000 కిలోమీటర్లకు పైగా పరిధిని కలిగి 2025 ఆగస్టు 20న విజయవంతంగా పరీక్షించిన భారతదేశ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి అంటే అగ్ని-5. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఉన్న జలాలాబాద్ పట్టణానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త పేరు ఏమిటి అంటే పరశురాం పురి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన P4 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే 2029 నాటికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం. సౌరజాలలు మరియు అంతరిక్ష వాతావరణ ఘటనను అంచనా వేయడానికి నాసా అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరు ఏమిటి? సూర్య AI. ఆంధ్రప్రదేశ్ విద్యాభివృద్ధి ప్రణాళిక ప్రకారం భారతదేశంలో అతి పెద్ద మరియు ఆధునిక కేంద్ర గ్రంథాలయం ఎక్కడ స్థాపించబడనుంది అంటే అమరావతిలో. డిసెంబర్ 2025లో ఇస్రో ప్రారంభించనున్న తొలి క్రూ లేకుండా జరిగే గగన్యాన్ మిషన్ జీవన్లో ప్రయాణించి హాఫ్ హ్యూమనాయిడ్ రోబో పేరు ఏమిటి అంటే వ్యోమమిత్ర. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఎక్కడ ప్రారంభించారు అంటే మంగళగిరి. సో ఇవి స్టాండర్డ్ జీకేలో భాగంగా నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ నేషనల్ పార్క్స్ అనేటువంటివి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినవి. సిటీ ఫారెస్ట్ సలీం అలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో అంటే శ్రీనగర్లో ఉందన్నమాట. సో సిటీ ఫారెస్ట్ నేషనల్ పార్క్కి ఏమని పేరు పెట్టారంటే సలీం అలీ నేషనల్ పార్క్ అని పేరు పెట్టడం జరిగింది. ఈయన ఆర్నిథాలజిస్ట్. సో ఇక్కడ ఈ సిటీ ఫారెస్ట్ ఆర్ సలీం అలీ నేషనల్ పార్క్లో మెయిన్ ఫానా ఏంటి, జంతువులు ఏమేమి ఉన్నాయంటే కాశ్మీరీ స్టాగ్, దాన్ని హంగల్ అంటారు. ఇది క్రిటికలీ ఎండేంజర్డ్కి సంబంధించింది. సో లాస్ట్ గ్రూప్ 2 మెయిన్స్లో అడిగారండి సిఆర్ అంటే ఏంటి అని. సిఆర్ అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్. మస్కడీర్ అంటే ఎండేంజర్డ్ హిమాలయన్ బ్లాక్ బీర్. సో సలీం అలీ గారు ఇండియన్ ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షులను ఎక్కువగా రీసెర్చ్ చేశారనమాట. బర్డ్ సర్వేస్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరిగింది. ఈయన బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఎక్కువగా కృషి చేశారనమాట ఆ సొసైటీకి. అంతేకాకుండా భరత్పూర్ బర్డ్ శాంక్చురీని క్రియేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇది ఎక్కడుంది భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అంటే కియోలాడో నేషనల్ పార్క్లో ఉంది. దచ్చిగం నేషనల్ పార్క్ ఇది కానీ ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. మెయిన్గా ఎక్కడ అంటే జబర్వాన్ రేంజ్ ఆఫ్ వెస్ట్రన్ హిమాలయస్. ఇక్కడ మేజర్ ఫాన్ అంటే జంతువులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ మెయిన్గా అంటే కాశ్మీరీ స్టాగ్, దాన్ని హంగల్ అంటారు, క్రిటికలీ ఎండేంజర్డ్, మస్క్ డీర్ ఎండేంజర్డ్, హిమాలయన్ సిరో, కాశ్మీరీ గ్రే లంగూర్, హిమాలయన్ బ్లాక్ బీర్, హిమాలయన్ బ్రౌన్ బీర్. సో ఇంకా ఏమున్నాయి ఇక్కడ నేషనల్ పార్క్ అంటే కిచ్వర్ నేషనల్ పార్క్ ఉంది. మేజర్ ఫానా ఏంటి అంటే స్నో లిపర్డ్స్, హిమాలయన్ స్టాగ్. సో ఎగ్జామ్లో కనుక
జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క నేషనల్ పార్క్స్ ఏమేమి ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో అంటే సిటీ ఫారెస్ట్ ఆర్ సలీం అలీ నేషనల్ పార్క్, సెకండ్ దచిగమ్ నేషనల్ పార్క్, థర్డ్ కిస్తవర్ నేషనల్ పార్క్. సో సింపుల్ గా ఎస్డికే అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే సలీం అలీ, డి అంటే దచిగామ్, కే అంటే కిస్తవర్. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీస్ గుల్మార్గ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఫేమస్ వచ్చేసి మస్క్ డీర్, కామన్ లెపర్డ్, బార్కింగ్ డీర్. సో ఇంకా ఏమున్నాయి, హీరాపురా వైల్డ్ లైఫ్ శాంచురీ, హొకేర్సర్ ఆర్ హొకేరా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది ఒక రామ్సర్ సైట్, మైగ్రేటరీ బర్డ్ ఏరియా కూడా. నంది వైల్డ్ లైఫ్ శాంచురీ, ఉవేరా ఆరు వైల్డ్ లైఫ్ శాంచురీ, రాజ్ పరియన్ వైల్డ్ లైఫ్ శాంచురీ, మేజర్ ఫానా వచ్చేసిన హంగల్, కాశ్మీర్ స్టాక్, మస్క్ డియర్, రామ్నగర్ రాఖా వైల్డ్ లైఫ్ శాంచురీ, సురిన్సర్ మాన్సర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది ఒక రామ్సర్ సైటు, త్రాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, త్రికూట వైల్డ్ లైఫ్ శాంచురీ మరియు జస్రోతా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇందులో ఇంపార్టెంట్వి ఏమున్నాయంటే రామ్సర్ సైట్స్ ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్. హొకేసర్ ఆర్ హొకేరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఇంపార్టెంట్, సురిన్సర్ మాన్సర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది అండి ఇవాళ కరెంట్ అఫైర్స్. Please like, share and subscribe. Thank you so much for watching Study with Tricks.